ఈయన నిజ దేవుడు, ఈ దేవుడు సశరీరుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు, మీ కొరకు సంచరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళుతూ వెళుతూ ఒక మాట ఇచ్చాడు, ఎలా వెళుతున్నానో అలాగే వస్తానని రుజువులు వదిలి వెళ్ళిపోయాడు. దానికి రుజువు ఆ రోజు అపోస్తులు అన్నారు, దానికి సాక్ష్యము మేమే, దానికి రుజువు మేమే అన్నారు. ఇప్పుడు ఈ పాలకుల్లో దీనికి రుజువేంటయ్యా అని అడిగితే మీరు చెప్పాలి, చెప్పండి, మేమే సాక్ష్యం అని చెబుతున్నారు. సాక్ష్యం వీళ్ళు నిలబడ్డారు, సాక్ష్యం మేమే అని. నేను అడుగుతున్నాను, మీరు నిలబడాలి, మీ ఈదికి, మీ ఊరికి, మీ ప్రతి ప్రాంతానికి మీరు నిలబడాలి. మేమే ఈ సత్యదేవుడికి సాక్ష్యం అని. మనమే సాక్ష్యం చెప్తున్నాం. సాక్ష్యం చెప్పమ్మా అని మైకెత్తే ఏం చెప్తాం? మొన్న వరకు గేదె పాలు ఇవ్వలేదండి, ఇవాళ 2 లీటర్లు ఇచ్చిందని చెప్తాం. నీ సాక్ష్యం, నీ గేదె, నీ వ్యవహారం పో పకపో. సాక్ష్యాలు ఇవే. కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయండి, 3 వారాలు వచ్చానండి, ఇప్పుడు నిటారుగా నిలబడ్డానని చెప్తాను. నీ సాక్ష్యం అది కాదు తల్లి, పెద్దమ్మ, అది కాదు సాక్ష్యం. నీ ప్రభు సశరీరుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు, జీవించాడు, సంచరించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, ఒక భరోసా ఇచ్చాడు. ఇన్ని కష్టాల కన్నీళ్ళ మధ్య ఎలా ధైర్యంగా ఉంటున్నావే పెద్దమ్మ అంటే, ఆ తిరిగి లేచిన పునరుద్ధాన దేవుడు నా గుండెల్లో ఉన్నాడని చెప్పు. ఇది సువార్త, ఇది చెప్పు సాక్ష్యం. అంతకుముందు నేను సుట్ల కాల్చేవాడిని, ఈ ప్రభు మాట విన్న తర్వాత చెప్పండి మారిపోయానని చెప్పి, ఇది సాక్ష్యం. ఇవి చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు గ్యాస్ట్రిక్ ఉండేది, ఇప్పుడు తగ్గింది, 2 కంచాలు తిన్నాను చెప్తున్నావు ఇప్పుడు మాకు. ఇది నీ సాక్ష్యం అడుగుతున్నాను. సాక్ష్యంలో ఎవరు హైలైట్ అవ్వాలి చెప్పినా నేను కాదు, సాక్ష్యంలో ఎవరు కనబడాలి చెప్పినా నేను కాదు. నా సాక్ష్యంలో కనబడాల్సింది ఎవరు చెప్పండి? నా కొరకు మరణించిన నజరుడైన యేసుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆయనే తిరిగి లేవాలి. ఆయన పేరు చెప్పడానికి ప్రాణాలు అడ్డు పెట్టారు అపోస్తులు. అర్తిమీ దేవు కొరకు 25,000 మంది నిలబడి ఆ పౌలు అన్న వాళ్ళు లేకుండా చేస్తారంటే పౌలు అన్నాడు, చావో రేవో బ్రతుకుడ క్రీస్తే. చెప్పండి, చావైతే లాభం. ఆయన గురించి కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను. నువ్వు నమ్ముతున్న దేవత వట్టి దేవతని తెగేసి చెప్పాడు. ఈరోజు ఎక్కడ చెప్తున్నారండి? గవర్నమెంట్లు మారిపోతే ప్రసంగాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? సత్యం చెప్పండి, వాక్యాన్ని చెప్పండి. ఎవరేమనుకున్నా చెప్పండి. మనకి గవర్నమెంట్ సంబంధం లేదు, మనకి ఎవరితో సంబంధం లేదు. మనం చెబుతున్నది, మనం చేస్తున్నది మన రాష్ట్రాలకి, జిల్లాలకి సంస్కరణ ఉద్యమం. ఈ సంస్కరణ ఉద్యమం జరిగిస్తున్నాం. డ్రగ్స్లో కొట్టుకుపోతున్న ఈ యవనస్తులు మార్చడానికి ఉద్యమం ప్రారంభించాం. ఇదిగో పాడు ప్రేమ కథలను చెప్పుకుంటున్న, జీవిత విలువ తెలియక ఏడుస్తున్న ఇలాంటి వారికి స్వచ్ఛమైన ప్రేమ ఏంటో చెప్పడానికి ఇలాంటి క్రైస్తవ ఉద్యమ సభలు జరిగించడానికి ప్రారంభించాం. చెప్పండి, ఒక్క కుటుంబం నిలబడితే ఎంతమందిని పోగేసింది. మీరందరు నిలబడితే ఈ పాలకులను దిక్కును కూర్చోబెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, మారండి, మాట్లాడండి, మీ ప్రభుని గురించి ఎలుగెత్తి చెప్పండి. రాస్తుంది వచ్చే నెలలో, నెక్స్ట్ మంత్ క్రిస్మస్. చెప్పండి, అది చెప్పం మనం. మా క్రిస్మస్కి వచ్చి మీరు కేక్ తినండి, మీ దగ్గరకు వచ్చి మీ ప్రసాదాల మీద తింటాం. తినడానికి పుట్టావు. ఇంకా వాక్యం చెప్పవా అంటే, మా కేకు నువ్వు తిను, మీ ఇంటికి మేము భోజనాలకు వస్తామంటే ఎల్దుగానే భోజనాలు కంగారు, నువ్వు ఎల్దుగాని ముందు చెప్పు. ప్రభు కొరకు వినడానికి ఏ టైములో అన్యులు వాక్యం వింటారు లేదో నాకు తెలియదు, కానీ సరి అయిన నెల ఏది చెప్పండి? డిసెంబర్, క్రిస్మస్ సీజన్లో వింటారు. కూర్చోబెట్టు, ఒక మంచి ప్రసంగికుని పిలు, ఒక పెద్ద ఆయన ఎవరో ఒకరిని పిలు, కూర్చోబెట్టు. అయ్యా మాకు ఏ స్కిట్లు లేవండి, ఏ డిస్కో డ్యాన్సులు లేవండి, డీజేలు అసలు లేవండి, జీడిపిక్కల సాంగ్లు గట్రా ఏమీ లేవండి, మాకు వాక్యమే కావాలండి, ఇదిగో చెప్పండి అయ్యగారు అన్నప్పుడు ఈ కొత్తోడు వచ్చి కూర్చుంటే మెస్సయ్య ఎందుకు పుట్టాడో తెలిస్తే ఆ రోజే ఆడ ప్రభువుని అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే డ్యాన్సులు తగ్గించండి, వాక్యాలకి పెద్దపీట వేయండి, వాక్యాన్ని గౌరవించండి. మధ్యలో అడావుడు చేసి ఉన్న వాక్యాన్ని చెడగొట్టడానికి ఎమ్మెల్యే గారిని, ఎంపీని పిలవకండి, పాస్టర్ గారిని పిలవండి, వాక్యం చెప్పించండి, వాళ్ళకే ప్రథమ స్థానం ఇవ్వండి. మీ డ్యాన్సులు ఏమన్నా ఉంటే చిన్నపిల్లలు ముద్దుగా వేస్తారు, వాళ్ళతో వేయనియండి, బాగుంటుంది చూడడానికి. వాళ్ళకి వచ్చిరా అని డ్యాన్స్ చేస్తారు. నువ్వు వెయ్యకు ఎద్దులాగా మేము చూడలేకపోతున్నాం. మాకు సిగ్గేస్తుంది, నీకు సిగ్గేతలే, అటోకెగురు అటోకెగురు, మాకు సిగ్గేస్తుంది, కింద కనబడిపోతావేమో. నువ్వు వెయ్యకురా రాయ్, నువ్వు వెయ్యకు. అక్కడ ఆ చిన్నపిల్లలతో 4 పాటలు పాడించు, పెద్ద ఆయన చేతిలో మైకి పెట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఎలుగెత్తి చెప్పు. ఈ డిసెంబర్ నెలలో ఒక్క ఆత్మని రక్షించాలని కంకణం కట్టుకో. ఈ బిడ్డలు చేశారు, ఈ అన్న చేశాడు, ఈ వదినమ్మ చేసింది. ఆ బిడ్డలు నిజానికి వాళ్ళు దాచుకుంటే ఈ 1,000 రూపాయలకి కలిసి వస్తాయని నూతన సంవత్సరాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు కార్యక్రమం. కానీ ఇన్ని వేల లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు చేశారంటే నేను అనుకున్నాను, ఇందాక పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ధనము ఈ బ్యాంకులో దాయలేదు. చెప్పండి, వాళ్ళ ధనము ఆ బ్యాంకులో దాచారు. తెలివైన వాళ్ళు కేకులోకి బొజ్జింక కాలు రావడం ఏంటి?
ఈయన కేక్ తినడం ఏంటి, వాళ్ళు ఇంత మంచోడని చెప్పి ఆయనకు అవకాశం ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఆ బేకరీకి ఈయనే యజమాని అవ్వడం ఏంటి, ఆ బేకరీలో వచ్చిన డబ్బులు ఇంత సభ పెట్టడం ఏంటి, దీని వెనకాల బొద్దింక కథ ఉంది, గుర్తుపెట్టుకో. దేవుని కాలింగ్ అది. ఏమో ఎవరు, కొన్నిసార్లు మనకి కొన్ని కష్టాలే మనకి ప్రతిఫలాలు అవుతాయి, కొన్ని ఇబ్బందులే కొన్ని పాఠాలు అవుతాయి, కొన్నిసార్లు చేదైన విషయాలే మనకి చక్కటి తీయటి వార్తలుగా మారిపోతాయి. ఏది జరిగినా ఆ బిడ్డల వెనకాల వాళ్ళ కథలో వాళ్ళ కథానాయకుడు ఉన్నాడు. ఆ కథలో కథానాయకుడే వాళ్ళ కొరకు మరణించిన నజరుడైన యేసుడు. నీ కథలో, నా కథలో మన కథానాయకుడు మీ ఆవిడ కాదు, మన కథానాయకుడు నువ్వు కాదు. మన కథానాయకులు ఎవరు చెప్పండి? మన కొరకు మరణించిన నజరుడైన యేసు. మన చదువులు ఆయన కొరకే, మన ఉద్యోగాలు ఆయన కొరకే, మన పరుగులు ఆయన కొరకే, మన టాలెంట్స్, నాలెడ్జ్ అంతా ఆయన కొరకే, నా ఆస్తులు ఆయన కొరకే, నా ఆరోగ్యం ఆయన కొరకే, నా నిద్ర, నా తిండి ప్రతిదీ ఆయన కొరకే. భోజనమైనను పానమైనను నా ప్రభు మహిమార్థమే చేయాలని కంకణం కట్టుకో. నీ పాలకులకు నువ్వు ఒక మంచి నాయకురాలివి, నాయకుడు అవుతావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన